ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మర కసరత్తు. బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా మేనిఫెస్టో విడుదల. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఎదురుగాలి. జనసేనను వీడుతున్న కీలక కాపు నేతలు. పవన్ కు సిద్ధాంతం, నిబద్ధత లేవని ధ్వజం. బీజేపీ వార్నింగ్ తో టీడీపీ లిస్ట్ మళ్లీ వాయిదా. ఎంపీ సీట్లపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో చంద్రబాబు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఎగసి పడుతున్న ఆగ్రహ జ్వాలలు. తమ నాయకులకు టికెట్ రాలేదని మండిపడుతున్న కార్యకర్తలు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో బరితెగించిన టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ ఇంటిపై దాడికి యత్నం. 5వ రోజుకు చేరిన కవిత ఈడీ కస్టడీ. నిన్న కవిత పిఏలు రాజేష్, రోహిత్ ను విచారించిన ఈడీ. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు పిటిషన్. కాసేపట్లో తీర్పు వెలువరించనున్న హైకోర్టు. తెలంగాణలో నేడు 2వ రోజు ఎన్డీఎస్ఏ బృందం పర్యటన. ఇరిగేషన్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో భేటీ. హైదరాబాద్ మక్తాలో 3 పిల్లల మిస్సింగ్ కలకలం. ఆందోళనలో తల్లిదండ్రులు. నెక్లెస్ రోడ్ పిఎస్లో ఫిర్యాదు. ఢిల్లీలో కూలిన 2 అంతస్తుల పాత భవనం. 2 మృతి, మరొకరి పరిస్థితి విషమం. ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం. తెలంగాణ లోక్సభ అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర పోస్టర్ రిలీజ్. ఈ నెల 27 నుంచి ప్రజాక్షేత్రంలోనే సీఎం వైఎస్ జగన్. వైఎస్ జగన్ పాలనలో రైతులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు. ఇప్పటికే 99.65 లక్షల మందికి 2.08 లక్షల కోట్లు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అపీల్ పిటిషన్ పై నేడు విచారణ. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ఏపీపీఎస్సీ. ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుష్కలంగా మందులు. సీఎం జగన్ పాలనలో హాస్పిటల్స్ లో మెడిసిన్ కొరత లేకుండా చర్యలు. పవన్ కు రాజకీయాలపై క్లారిటీ లేదు. డబ్బుతో పాలిటిక్స్ చేయలేరంటూ వంగా గీత ఫైర్. ఓఎన్జీసీ నుంచి డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. టీడీపీ నేత కొండబాబుకు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్. ఈఏపీ సెట్ పరీక్షల తేదీల్లో మార్పు. మే 13న పోలింగ్ కారణంగా డేట్స్ చేంజ్. హైదరాబాద్ లో హోల్సేల్ వ్యాపారుల గోడౌన్లపై డ్రగ్ కంట్రోల్ రైడ్స్. బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన ఇన్సులిన్లు సీజ్. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్. ఆంధ్ర అరటికి ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న భారీ డిమాండ్. 4 ఏళ్లలో 1.8 లక్షల టన్నుల ఎగుమతి. ఆస్పత్రిలో చేరిన సద్గురు జగ్గి వాసుదేవ్. బ్రెయిన్ సర్జరీ చేసిన ఢిల్లీ అపోలో వైద్యులు. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన డీఎంకే. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ. అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు. 56 వంటకాలతో బాలక్రామ్కు నైవేద్యం. భారత సంతతి ఐర్లాండ్ ప్రధాని రాజీనామా. వ్యక్తిగత రాజకీయ కారణాలతో వాయిదొలుగుతున్నట్టు వెల్లడించిన లియో వరాద్కర్. H1B వీసా దరఖాస్తుకు ఈ నెల 22 వరకు గడువు. క్యాప్ పిటిషన్లకు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం. రేపటి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం. శుక్రవారం రాత్రి 8 గంటలకు చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్.